ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. ఇదేంటబ్బి, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వంటే ప్రాణం అని చెప్పినవాడు మోసం చేయాలని ఎందుకు అనుకున్నాడు? కళ్యాణ్ చాలా మారిపోయాడు హారిక. ఒక్కోసారి అయితే ఇలాంటి వాడి కోసమా నేను అన్నీ వదులుకుని వచ్చాను అని బాధగా ఉంటుంది. నీకు డౌట్ వచ్చి ఈ డాక్యుమెంట్ చెక్ చేయమన్నావు కాబట్టి సరిపోయింది. లేదంటే నేను కూడా కళ్యాణ్ నా కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు, నేనంటే అతనికి ప్రేమ ప్రాణం అనే భ్రమలోనే బ్రతికేదాన్ని. బాధపడొద్దబ్బి, కళ్యాణ్ని పెళ్లి చేసుకోవడమే నీకు ముఖ్యం కాబట్టి ప్రాపర్టీ అడగకుండా ఉండాల్సింది. ఎందుకంటే పెళ్లి తర్వాత ఆటోమేటిక్గా అతని ఆస్తి మీద నీకు హక్కు వస్తుంది కదా. నేనేదో పైకి మేధావిలా కనిపిస్తాను కానీ ఇదంతా ఆలోచించేంత తెలివితేటలు నాకు లేవు హారిక. అదే కాక నాకంటూ మంచి చెడు చెప్పడానికి ఎవ్వరూ లేరు. ఏం మాట్లాడుతున్నావు అబ్బి? నువ్వు పరిచయమైన మొదటి రోజు నుంచి నీకు మంచి చేస్తున్నది, నువ్వు చెడుదారిలోకి వెళ్లకుండా కాపాడుతున్న నన్ను మర్చిపోయావా? నీకు కళ్యాణికి పెళ్లి చెయ్యడమే నా ధ్యేయం. మీ పెళ్లికి పెద్దగా అన్ని పనులు దగ్గరుండి జరిపిస్తాను. థ్యాంక్ యూ హారిక, థ్యాంక్ యూ సో మచ్. అన్నట్టు కళ్యాణ్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాను. వచ్చిన తర్వాత నీ ముందే అన్నీ మాట్లాడతాను. కాబట్టి మన మధ్య జరిగిందేది కళ్యాణ్కి మాత్రం తెలియకూడదు. ఎప్పటికీ తెలీదు, ప్రామిస్. ఇదేంటి, డాక్యుమెంట్స్ విషయంలో సలహా అడగడానికి వస్తే మా దయ్యం ఇక్కడే ఉంది. హాయ్ కళ్యాణ్, అక్కడే ఆగిపోయావేంటి? రా. అభి, నువ్వేంటి ఇక్కడ? నీ సర్ప్రైజ్ కి షాక్ అయ్యి హారికతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. ఏంటి కళ్యాణ్ ఇది? తను అడగకుండా గిఫ్ట్ ఇవ్వాలనుకున్న వాడివి ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ ఇవ్వడం చాలా రాంగ్. అది కావాలని చేసింది కాదు హారిక, అనుకోకుండా జరిగింది. అబద్ధం చెప్పొద్దు కళ్యాణ్. ఆ రోజు డాక్యుమెంట్స్ ఇచ్చినప్పుడు అన్నీ చూసే ఇచ్చాం కదా, కళ్ళు మూసుకోలేదు, గంతలు కట్టుకోలేదు కదా. అభి ప్లీజ్, ఆవేశపడకుండా నా మాట విను. నా బ్యాగ్లో అప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు ఈ ఫేక్ది కూడా ఉంది. అది ఇవ్వబోయి ఇది ఇచ్చాను. ఫేక్ డాక్యుమెంట్స్ బ్యాగ్లో పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు కళ్యాణ్? ఎవరైనా క్లయింట్ చెక్ చేయమని ఇచ్చారా? యా యా కరెక్ట్. ఈ మధ్యన ఇలాంటి చీటింగ్స్ ఎక్కువైపోయాయి. మన బిజినెస్లో ఇదంతా కామనే కదా. నిజమే, మా ఆఫీస్లో కూడా ఇలాంటి డాక్యుమెంట్స్ చాలా ఉంటాయి. విన్నావా అభి, హారిక కూడా నాకే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడైనా నన్ను నమ్ముతావా? మనకి పెళ్ళయ్యే వరకు నాకు నమ్మకం లేదు. ఏంటబ్బి అంత మాట అన్నావు? ఈ మధ్యన మనుషులు వాళ్ళ ఫీలింగ్స్ ని నమ్మలేకపోతున్నాం హారిక, అందుకే ఇలా అంటున్నాను. అభి, 3 రోజుల్లో మీ పెళ్ళుంది. ఇప్పటికీ మీకు క్లారిటీ లేదా? ఏమైనా కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఏం లేదు, పెళ్ళైతే కానీ ఈ ప్రాబ్లం సెట్ కావు. హారిక, కళ్యాణ్కి ఎలా అయితే బిజినెస్ లో సపోర్ట్ చేస్తున్నావో ఈ పెళ్లిలో కూడా మా వెనుకుండి అన్నీ నువ్వే చూసుకోవాలి. తప్పకుండా అభి, అది ప్రత్యేకించి చెప్పాలా? 3 రోజుల్లో జరగబోయే మీ పెళ్లికి నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ హారిక. నీ మనసులో ఏముందో నాకు తెలుసు హారిక.
ఎలాగోలా ఈ పెళ్లి చెడగొట్టి నా చేత్తో తాళి కట్టించుకుంటావు కదా. ఇలాంటి సపోర్టు ముందు నుండి ఉంటే ఈ పాటికి కళ్యాణ్తో పెళ్లి కాదు, అతని ఆస్తి మొత్తం నా గుప్పిట్లో ఉండేది. ఈరోజు మాత్రం కళ్యాణ్ని భలే ఇరికించాను. నేను ఎవ్వరిని ఇరికించలేదు, ఎవ్వరిని ఇంప్రెస్ చేయలేదు. మీకు తెలియకుండా మీతో ఆట ఆడుకుంటున్నాను. మీకు తెలిసేలోపు మొత్తం నాశనం చేస్తాను. ఇష్టం లేకపోయినా నీకోసమే ఇంటికొచ్చాను సిద్ధు. ఎక్కడున్నా తొందరగా ఇంటికి రా. సాక్షి, మీ కోపం తగ్గాలంటే ఏం చెయ్యాలో నాకు తెలీదు. ఆ కోపాన్ని మర్చిపోయి నా కొడుకు కోసం వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ కొడుకు కోసం నన్ను పిలిచినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. సారీ సాక్షి, సిద్ధు అనబోయి అలా అన్నాను. మీరు ఎలా అన్నా అది నిజమే కదా. మేం పరాయి వాళ్ళమని గుర్తు చేసినట్టుంది. ప్రతి మాటని ఇలా అపార్థం చేసుకుంటే ఇంకేం చెప్పలేను. మీరేదో చెప్తారని నేనేదో వినాలని అనుకోవడం లేదు. మళ్ళీ చెప్తున్నాను, నేను సిద్ధు కోసమే వచ్చాను. సిద్ధు వచ్చిన వెంటనే తనకి నచ్చజెప్పి వెళ్ళిపోతాను. అందుకే సిద్ధు ఎంత తొందరగా వస్తే అంత మంచిదని వెయిట్ చేస్తున్నాను. సరే సాక్షి, నీకు నచ్చినట్టే ఉండు. కానీ ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇలా కోపంగా మాత్రం ఉండొద్దు. నేను ఇలా ఫస్ట్ టైం చూస్తున్నానేమో, కొంచెం ఇబ్బందిగా ఉంది. నేనెలా మాట్లాడితే మీకేంటి సమస్య? నేనిక్కడికి రావాలని కొడుకు మీద ప్రేమతో కోరుకున్నారు. నా మీద అభిమానం లేనప్పుడు నేను గౌరవంగా ఉంటానని ఎలా అనుకున్నారు? ఇంకో విషయం, ఇది వరకట్లా మీరు నాతో పర్సనల్ విషయాలు మాట్లాడొద్దు. మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోవద్దు. మీతో ఎలా ఉండాలో, ఎంతవరకు మాట్లాడాలో లాస్ట్ టైమే నాకు బాగా తెలిసొచ్చింది. నేనన్న ఒక్క మాటను కూడా మర్చిపోలేదని నాకు అర్థం అవుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను ఎలాంటి వాడినైనా నా కొడుకు కోసం వచ్చిన మీకు తిండి పెట్టలేనంత దౌర్భాగ్యుణ్ణి కాదు. నీ అభిప్రాయాలు, నిర్ణయాలు నీ ఇష్టం. వాటిని కరెక్ట్ చేసే పని నేనెప్పుడు చేయను. చాలు నందు గారు, నా గురించి ఆలోచించడం ఆపి సిద్ధుకి నేను ఇక్కడికి వచ్చిన విషయం ఎలా తెలిసేలా చేయాలో అది ఆలోచించండి. అప్పుడు మీకు మాకు కూడా శ్రమ తగ్గుతుంది. సిద్ధు కోసం సాక్షి మాటల్ని, కోపాన్ని భరించక తప్పదు. ఇక నుండైనా తనతో ఆచితూచి మాట్లాడాలి. తాతయ్య, నువ్వు మహారాజువని ఎందుకు అనుకుంటున్నావు? ఎవరైనా చెప్పారా? ఏమీ అసందర్భపు అమాయకపు ప్రశ్న. నెత్తిన కిరీటము, చేతిలో ఖడ్గము లేదని మీకు ఎగతాళిగా ఉన్నదా? కాదు, ఇన్ని రోజులైనా మీ రాజ్యంలో మా అమ్మ ఎక్కడుందో కనిపెట్టలేకపోయాం. కానీ మా పప్పా మాత్రం అమ్మని ఇంటికి తీసుకొచ్చేశారు. అందుకే అడిగాను. చూడండి యువరాజా, నా రాజ్యంలో నేను ఒంటరి మహారాజుని. అన్ని పనులు నేనే చేసుకోవాలి. పని వాళ్ళ మీద, మన వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. అందుకే ఆలస్యమైనది. ఇలానే ఏదో ఒకటి చెప్తావు. నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా మా ఇంటికి వచ్చాయి, అందరం కలిసి ఉండొచ్చు. లేదు యువరాజా, నా దారి వేరు, నా లక్ష్యం వేరు. చెప్పాను కదా, నేను ఒంటరి మహారాజునని. ఒక దుష్ట సంహారం చేసి గాని
నేను ఈ అవతారాన్ని చాలించను. అవతారం అంటే నువ్వేమన్నా దేవుడువా? అవును, రాజు అంటే రాజ్యానికి దేవుడే కదా. డ్రైవర్ కారాపు. సిద్ధు, సిద్ధు, సిద్ధు. సిద్ధు, సిద్ధు ఆగు. యువరాజా, ఎవరో మన వైపు చూసి అరుస్తున్నారు. మీకు తెలిసిన వారా? పత్తాతయ్య. సిద్ధు ఆగు. సిద్ధు, సిద్ధు, సిద్ధు ఆగు. సిద్ధు, సిద్ధు నిన్నే పిలిచేది. వెయిట్ సిద్ధు, సిద్ధు. యువరాజా, ఎవరా పిల్ల? మీ అక్క? అవును, అక్కే. అక్క లాంటి బెస్ట్ ఫ్రెండ్. నువ్వు కోరుకున్నట్టే మీ అమ్మ ఇంటికొచ్చేసింది కదా, ఇంకెందుకు ఈ దోబుచులాటలో? హాయిగా వెళ్ళి మాట్లాడొచ్చు కదా. లేదు, దానికి ఇంకా టైం ఉంది. ఎందుకు నవ్వుతున్నావు? నేనే గండికోట రహస్యం అనుకుంటే నువ్వు నన్ను మించిన గులేబ కావడి రహస్యము. పద వెళ్దాం. ఆటోలనే. హలో టెడ్డీ. అంకుల్, నేను సిద్ధుని చూశాను. ఏంటి, సిద్ధునా? ఎక్కడ చూసావు? ఎవరు? టెడ్డీ కాల్ చేసింది. సిద్ధు కనిపించాడంట. రెడ్డి, నేను ఇంటికి వచ్చేసానని సిద్ధుకి చెప్పు. తన కోసమే ఇంట్లో వెయిట్ చేస్తున్నాను. వచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళనని కూడా చెప్పు. ఏదో ఒక రకంగా ఒప్పించి ఇంటికి తీసుకునిరా రెడ్డి, ప్లీజ్. మ్యామ్, నువ్వెక్కడున్నావో చెప్పు, నేనే వస్తాను. సిద్ధుతో నేను మాట్లాడి తీసుకొస్తాను. లొకేషన్ పంపించు. మ్యామ్ ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వండి. సిద్ధు రోడ్ క్రాస్ చేస్తుంటే చూశాను. నన్ను సిద్ధు కూడా చూశాడు, కానీ ఆగకుండా వెళ్ళిపోయాడు. పిలుస్తున్నా పట్టించుకోలేదు. అదేంటి, నిన్ను సరిగ్గా చూడలేదేమో టెడ్డీ. చూశాడు మ్యామ్, ఐఎమ్ ష్యూర్. టెడ్డీ, నువ్వు సిద్ధుని చూసిన ఏరియా డీటెయిల్స్ నాకు మెసేజ్ చేయి. నేను ఇప్పుడే వస్తాను. ఓకే అంకుల్. సాక్షిని ఇంటికి రమ్మని చెప్పినవాడు ఇప్పటి వరకు వచ్చారని తెలుసుకోకుండా ఉంటాడా? ఒకవేళ తెలుసుకుంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడు. అలాంటిది ఇంకా ఏం పట్టనట్టు తిరుగుతున్నాడంటే నాకేదో అనుమానంగా ఉంది. సిద్ధు మనసుని ఎంత గాయపరిస్తే అంత మొండిగా మారిపోతాడు. నా కొడుకు అని ఒకటికి 10 సార్లు చెప్పడం కాదు, వాడి మనసును కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు సాక్షి? సిద్ధుని ఇంటికి రావద్దని నేనే చెప్పానంటున్నావా? లేక నువ్వింటికి రావాలని అబద్ధం చెప్పాననుకుంటున్నావా? సాక్షి ఏమనుకున్నా మీరు సిద్ధు మనసుని గాయపరిచారన్నది నిజం. తప్పు చేశాను, శిక్ష అనుభవిస్తున్నాను. అప్పుడు పాపం చేశాను, ఇప్పుడు పరిహారం కోసం ప్రయత్నిస్తున్నాను. మీరు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడం ఎందుకు ఆంటీ? సిద్ధు ఇంటి ముందు రాసి వెళ్ళినప్పుడు సీసీ ఫుటేజ్ చెక్ చేశారా? ఎలా వచ్చాడో, ఎక్కడికి వెళ్ళాడో ఎంక్వైరీ చేశారా? లేదు. సిద్ధు క్షేమంగా ఉన్నాడని తెలిసిన తర్వాత
వాడు రాసిన రాత చుట్టూనే నా ఆలోచనలు తిరిగాయి. నువ్వు వస్తే ఖచ్చితంగా సిద్ధు వస్తాడని మేమంతా అనుకున్నామమ్మా. నాకు భయంగా ఉందా ఆంటీ? నేను రావాలని కోరుకున్నవాడు వచ్చి ఇంతసేపైనా తెలుసుకోకుండా ఎలా ఉంటాడు? ఒకవేళ సిద్ధు మనసులో ఏదైనా ఆలోచన ఉందా అని నాకు కూడా తెలియడం లేదు. కంగారు పడకమ్మా, సిద్ధు ఖచ్చితంగా ఇక్కడే ఉండుంటాడు. జరుగుతున్నవన్నీ తెలుసుకుంటాడన్న నమ్మకం నాకుంది. డ్రైవర్, కార్ పక్కకు పార్క్ చేయి. ఓకే సార్. ఆ, 2 minutes అభి, ఇప్పుడే వచ్చేస్తాను. ఈసారి నువ్వు తప్పించుకోవడం నీ వల్ల కాదురా. ఈ రోజు నేను చంపి నా పగకి కోపానికి ప్రతీకారం తీర్చుకుంటాను. కాసుకో, నీకంతా చూస్తాను. నా చేతిలో ఊడింది నీకు, చచ్చిపోతావు. డ్రైవర్, ఆ గొడవ ఏంటో చూడు. వదలరా, వదలరా. నా దేవుడే కాపాడాడు. ఈ డ్రైవర్ ఏం చేస్తాడు? నువ్వెవరు? వెళ్ళిపో. నిన్ను నమ్మడం తప్ప మేమేం పాపం చేశావురా? ఇన్నాళ్ళు నీకోసమే ఈ కత్తి దాచుకు తిరుగుతున్నాను. ఈ రోజుతో నా కోరిక నెరవేరిపోతుంది. నా కోపం చల్లారిపోతుంది. నా కూతురు ఆత్మకు శాంతి చేకూరుతుంది. చావు. డ్రైవర్, కార్ స్టార్ట్ చేయి. అలాగే సార్. అభి, వెళ్ళి కూర్చో. డ్రైవర్, కార్ పోనీ. ఆగో, ఆగరా, ఆగో, ఆగరా. బ్రతికిపోయావరా వెదవా. కళ్యాణ్, ఎవరతను? ఎవరో పిచ్చాడు. టైంకి బయటపడ్డాను కానీ లేదంటే చచ్చేవాణ్ణి. కానీ కళ్యాణ్, అతని మాటలో కోపం చూస్తుంటే నువ్వు ముందే తెలిసిన వాళ్ళ అనిపిస్తోంది. కొంచెమైనా బుద్ధుందా నీకు? ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? నువ్వు అడుగుతున్న డౌట్స్ ఏంటి? ఎవడో పిచ్చోడు అటాక్ చేస్తే బయటపడ్డందుకు నేను రిలాక్స్ ఫీల్ అవుతుంటే మధ్యలో నీ టార్చర్ ఏంటి? సారీ కళ్యాణ్. వీడింకా బ్రతికే ఉన్నాడా? ఆ రోజే చచ్చిపోయాడు. గతాన్ని మొత్తం మర్చిపోవచ్చు అనుకుంటే ఈ కొత్త ప్రాబ్లం ఏంటో. తాతయ్య, ఏమైంది? నిన్ను ఎప్పుడూ ఇలా చూడలేదు. ఎందుకలా ఉన్నావు? చేతికి చిక్కిన పాపం త్రుటిలో జారిపోయింది. తప్పించుకొని పారిపోయింది. లేదంటే ఎన్నో ఏళ్ల నా కోపం ఈ పూటకు చల్లారిపోయేది. నువ్వలా మాట్లాడకు తాతయ్య, నాకు చాలా భయంగా ఉంది. భయం ఎందుకు మనవడా? రాజు అన్న తర్వాత శత్రువులు, యుద్ధాలు అన్నీ మామూలే. అది సరే గాని నువ్వు ఇంటికి ఎప్పుడు వెళ్తున్నావు? ఏమైనా ఆలోచించావా? లేదు, ఇప్పుడు చేస్తాను.
శత్రు సైన్యాల మీద దాడి చేసేటప్పుడు కూడా ఇంతగా ఆలోచించలేదు. మీ ప్రణాళికలు, ఆ చేతి కదలికలు అసాధారణం, అత్యద్భుతం. తాతయ్య కాసేపు సైలెంట్ గా ఉంటావా? ఆ, ఆ, మ్. ఎస్, ఐడియా. వచ్చిందా? ఏంటది? రేపు ఉదయం మనము వద్దులే తాతయ్య, చెప్పడం కాదు, డైరెక్ట్ గా చేసి చూపిస్తాను. అప్పుడే థ్రిల్లింగ్ గా ఉంటుంది. సరే, మీ ఇష్టం. మీరు చెప్పింది పాటించడం తప్ప తిరిగి ప్రశ్నించడం నాకు చేత కాదు. మీ ఆనందం చూస్తుంటే ఏదో మహత్తర ఉపాయమే అనిపిస్తోంది. ఆ ఆలోచన ఏంటో, ఎప్పుడు తెల్లవారుతుందో అని నాకు చాలా ఆశగా ఉంది. సిద్ధు కోరుకున్నట్టే సాక్షి వచ్చింది. వీడెప్పుడొస్తాడో ఏంటో. ఈసారైనా వస్తాడో లేక మళ్ళీ గుమ్మ ముందు ఏమైనా రాస్తాడో తెలియట్లేదు. సార్ పేపర్. అది సిద్ధు హ్యాండ్ రైటింగ్ కదా? ఏమైంది సాక్షి? ఏం రాశాడు? ఇక నుండి నీ బతుకు నీది, నా బతుకు నాది. ఏం చూస్తున్నావు పప్పా? తాళి కట్టు.